శ్రీకృష్ణ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇస్తూ ఆదేశాల్ని జారీ చేసింది. మసీదు సర్వే చేసేందుకు కమిషనర్ని నియమించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు నిలిపివేసింది. కోర్టు పర్యవేక్షణలో షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వే చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సర్వే కోసం కమిషనర్ని నియమించేందుకు కోర్టు అంగీకారం తెలిపింది. త్రిసభ్య కమిషన్ ఈ సర్వేని పర్యవేక్షిస్తుందని, సర్వే సందర్భంగా అక్కడి కట్టడాలు దెబ్బతినకుండా చూడాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. శాస్త్రీయ సర్వేని ఇరుపక్షాల తరపు ప్రతినిధులు ప్రత్యక్షంగా గమనించవచ్చని, పూర్తి పారదర్శకమైన నివేదికను కోర్టుని కమిషన్ అందించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న మసీదు ప్రాంగణంలో ఒకప్పటి హిందూ ఆలయ ఆనవాళ్లు ఉన్నాయంటూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పై అభ్యంతరాలుంటే ఈద్గా తరపు లాయర్లు తమ అభ్యంతరాలు తెలుపుతూ కోర్టుని ఆశ్రయించవచ్చు అని జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా కోర్టు ఉత్తర్వుని షాహీ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మధురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీకృష్ణుని ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు షాహీ ఈద్గా మసీదుని నిర్మించాడని హిందూ తరపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్ని శ్రీకృష్ణ విరాజ్మాన్ కి చెందినదని ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయొద్దని పిటిషన్లు దాఖలయ్యాయి.